ఇప్పటిది కాదు, 1999 నుంచే జరుగుతోంది. ఈ విషయాలు కేసీఆర్ గారి సతీమణి శోభమ్మకే బాగా తెలుసు. ఆమె నోరు చెప్తేనే సమస్యలు సాల్వ్ అవుతాయి అని చెప్పేసి కూడా గాదే ఇన్నయ్య గారు అయితే చెప్తున్నారు. సో ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ ఎమ్మడి ఉన్నటువంటి వ్యక్తి, కేసీఆర్తో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, కేసీఆర్ కుటుంబంలో ఉన్న వ్యక్తి, తిన్న వ్యక్తి. సో ఆయన చాలా విషయాలు అయితే బయట తీసుకొచ్చిండు. తెరపైకి వంశీధర్ రావు పేరు కూడా తీసుకొచ్చిండు. ఇక్కడ మీకు చాలా విషయాలు ఒకసారి నేను మాట్లాడతా, ఎందుకంటే వంశీధర్ రావుకు సంబంధించిన అంశాలు కూడా మనం గతంలో చాలా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కవిత చెప్పిన చాలా పాయింట్లు మీకు ఇదైతే ఒక్క నిమిషం ఇక్కడనే చెప్తా. కవిత చాలా విషయాలు చెప్పింది. సో 1999లోనే జరిగింది. నేను బయటకు చెప్పడం సరికాదు, కేసీఆర్ సతీమణి నోరు చెప్తేనే పరిష్కారం. ఫామ్ హౌస్లో కవిత ఇన్ఫార్మర్, గాదేన్య సంచలన వ్యాఖ్యలు. ఫామ్ హౌస్లో కవిత ఇన్ఫార్మర్ ఎవరట? వంశీధర్ రావు అట. సో ఇక్కడ విషయం ఏంటంటే రెండవసారి మంత్రి పదవి నుంచి హరీష్ రావును తప్పించడానికి కారణం ఆయన కాళేశ్వరంలో చేసిన అవినీతి అని చెప్పేసి ఒక విషయం. వాస్తవానికి కేసీఆర్ తప్పించడానికే కవిత డ్రామా ఆడుతుందని చెప్పేసి కూడా ఒకవైపు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏఐసిసికి తెలంగాణ కాంగ్రెస్ కూడా అధిష్టానానికి ఒక లేఖల అదే ఇన్ఫర్మేషన్ అదే పాస్ చేసిరట. కవితని ఏదో డ్రామాలు ఆడుతుంది, కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ తప్పియడానికి వ్యూహాత్మకంగా హరీష్ రావు పేరు మాత్రమే ఉచ్చరిస్తూ హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక లేఖ రాశారు. బీజేపీ పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతుంది, పార్టీలకు తీసుకుందామా వద్దా అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో మొత్తానికి రకరకాల చర్చలు అయితే కవిత ఎపిసోడ్ మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ హరీష్ రావును రెండవసారి తొలగించింది, అందుకే కాళేశ్వరం అవినీతి చేసినందుకే అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తే, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకొని వంశీధర్ రావు సో వంశీధర్ రావు గురించి చాలామందికి తెలియకపోవచ్చు, ఆయన తెలియనివి కూడా చేసిరు. వాస్తవానికి కేసీఆర్ గారు అన్న రంగారావు గారి కొడుకే వంశీధర్ రావు. ఆయనను వాళ్ళకి ఇప్పుడు 10 ఏళ్ళు మంచిగా అధికారంలో ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేసిర్రు, అన్ని పదవులు అనిపించారు. రంగారావు గారు అంటే ఒక టైగర్ ఉండే సిద్దిపేటలో, చాలామందికి సిద్దిపేట లోకల్ ఉన్న వాళ్ళకి తెలుసు. ఆయనే అంటే కేసీఆర్ గారు అన్న. కేసీఆర్ అంతా అసలు ఆయన టైం నడుస్తున్న టైంలో కేసీఆర్ ఈజ్ నథింగ్ సిద్దిపేటలో. ఆయనే పవరు, ఆయనే ఇది ఆ చరిష్మాను చూసుకొని కేసీఆర్ మెల్లగా బయటకు వచ్చిండు. ఆ తర్వాత అందరంత ఎత్తికెదిగిండు. ఎత్తిన క్రమంలో రంగారావు గారి కొడుకులను మాత్రం విస్మరించిండు. వంశీధర్ రావుకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. ఎప్పుడు అవకాశం ఇద్దామని ఆలోచించిర్రు? రమ్యారావు గారు, వీళ్ళ సిస్టర్ రమ్యారావు గారు అక్కడక్కడ టీవీ డిబేటర్లా సగిన ఇక వాళ్ళ గురించి గట్టిగా విమర్శలు చేస్తుండడం, రకరకాల ప్రశ్నలు వేస్తుండడం, కొంత తలిగనొప్పిలాగా మారడంతో ఇక అప్పుడు కొంత ఆలోచించారు. దాంతోపాటు హరీష్ రావు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుండు, కాళేశ్వరంలో అవినీతి చేసిండని చెప్పేసి రెండోసారి మంత్రి పదవి భారీ నీటి పదవ శాఖ నుంచి తప్పించి ఏదో మన ఏమంటారు ఆర్థిక శాఖను వైద్య ఆరోగ్య శాఖ రెండు కల్పించినట్టు ఏదో నామమాత్రానికి ఏదో మంత్రి పదవి ఇచ్చి సంతకం పెట్టమని చాలా పెట్టాలన్నట్టుగా ఏదో ఉంచుకున్నారు ఆయన రెండో టైము. అప్పటి నుంచి ఆలోచన చేశారు, ఎట్లనే చేసి హరీష్ రావును సిద్దిపేట నుంచి తప్పియాలి. అప్పటి నుంచే కవిత కూడా పట్టుబట్టింది. కవిత కూడా సిద్దిపేట మనకు కావాలి. సో లాస్ట్ టైం ఎంపీ ఎన్నికలలో కూడా సిద్దిపేటలో కవిత నాకు సంబంధించిన క్యాండిడేట్నే పెట్టాలని చెప్పేసి కూడా జరంతా పంచాయతీ చేసింది. అది చాలా వరకు లీక్ అయింది. రఘునందరావు గారు కూడా కొన్ని విషయాలు చెప్పిండు, ఎక్కువ చెప్పాలి అప్పుడు నేను అడిగినా కానీ. సో మొత్తానికి సిద్దిపేట నియోజకవర్గం మీద కవిత కనబడ్డది. మన సొంత నియోజకవర్గం, మన ఊరు నాయన, దాని మీద మనకు హక్కు ఉండాలి. 20 ఏళ్ళ నుంచి వాడే వెళ్తుండు, ఇది ఏంది కథ, పక్క తప్పించేద్దాం అన్నట్టుగా ఆయన కవిత కేసీఆర్ తోటి పంచాయతీ పెట్టుకుంది. కానీ వీలు కాక మెల్లగా ఏం చేశారు, తప్పించి వంశీధర్ రావుని సిద్దిపేట దించారు మెల్లగా. ఆయనే రంగారావు చారిటబుల్ ట్రస్ట్ అని ఏదో వాళ్ళ నాయన పేరు మీదనో వంశీధర్ రావు ఏదో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు, అంబలి కేంద్రాలు పెట్టిండు. అట్లాగే ఇన్స్టిట్యూట్లు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు కంప్యూటర్ ట్రైనింగ్, అట్లాగే కార్ డ్రైవింగ్ కూడా నేర్పించే ట్రైనింగ్లు, కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లు, స్పోర్ట్స్ కిట్లు, ఎవరైనా చనిపోతే ఆర్థిక సహాయం చేయడం, ఇట్లా అనేక కార్యక్రమాలు వంశీధర్ రావు చేసుకుంటూ వచ్చే క్రమంలో సడన్గా హరీష్ రావు గుండె ఆగినంత పనేది. ఇది ఏంది, వంశీధర్ రావు ఇట్లా తిరుగుతుండే సిద్దిపేట, నా పరిస్థితి మళ్ళీ మా మామూలు కలవకుంటోలే గుంజుకుంటారా,
తన్నీరును ఉంటారా అని చెప్పేసి ఒక ఆలోచన చేసిండు. పోయి ఫామ్ హౌస్ పరుగున ఉరికిన పరిస్థితి ఏంది మామ, వంశీధర్ రావుని ఎందుకు దింపుతున్నావు అని చెప్పేసి అప్పుడు మళ్ళా కాళ్ళ బేరానికి పోతే అప్పుడు వంశీధర్ రావుని మహారాష్ట్రకు పంపించేసారు. వంశీధర్ రావుని మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఏదో పెట్టారు. అయిపోయినా ఏముంది, ఏదో ప్రయత్నం చేశారు కానీ అక్కడ దేశ రాజకీయాలు అనుకుర్రు, నీకు పెద్ద మహారాష్ట్ర నీకు అపచెప్తున్న బిడ్డ అనుకురు కానీ కింద మీద అయిపోయి మొత్తం మొదటికే మోసమైంది. దేశంలో చక్రం తిప్పుతాం అనుకురు, మన రాష్ట్రంలో కారు చక్రాలు అయితే ఊడిపోయిన సందర్భం మీ అందరూ తెలుసు. ఇట్లా హరీష్ రావుకు సంబంధించి అనేక విషయాలు చెప్పుకుంటూ పోతే హరీష్ రావు భాగవతం ఓడవది. అయితే ఇట్లా తెరపైకి వంశీధర్ రావు పేరు వచ్చింది దీనికి ఇవ్వాలనే. ఫామ్ హౌస్లో ఇప్పటికీ మీ సోదరుడు వంశీధర్ రావు ఉన్నారు కదా అని ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలపై అదే డిబేట్లో పాల్గొన్న కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో ఈ గాది నేవర్లు అనగానే మన రమ్యారావు కూడా అదే డిబేట్లో ఒక టీవీ డిబేట్ సంబంధించిన అంశం ఇది. హరీష్ రావును సైడ్ చేసే వ్యూహంలో భాగంగానే ఫామ్ హౌస్లో వంశీధర్ రావును ఇన్ఫార్మర్గా పెట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రమ్యారావు గారే చెప్పారు. హరీష్ రావును పక్కకు తప్పేయడానికే వంశీధర్ రావుని అక్కడ పెట్టుకురు. హరీష్ను సిద్దిపేట నుంచి పక్కకు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. మా నాన్న రంగారావు పేరుతో సిద్దిపేటలో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని, దీంతో హరీష్ రావు ఫామ్ హౌస్కి వెళ్ళి నా పరిస్థితి ఏంటని అడిగితే ఇప్పుడు వంశీధర్ రావును వంశీధర్ రావును బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా పంపించారని ఆరోపించారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఈ కుట్రలకు ఎవరు కారణం అని చెప్పి ఆమె ప్రశ్నించారు. వాళ్ళకు కూడా ఉంటుంది ఆవేదన, సిద్దిపేట వాళ్ళది కదా, ఎంత లేదన్నా కల్వకుంట్ల వాళ్ళు పార్ట్నర్స్ అవుతారు, మిగతాడు పనివాడు అవుతాడు ఇడ. సో ఇట్లా అప్పుడు ఏం జరిగింది అనేది ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్కు సన్నిహితుడిగా ఉన్న పేరున్న గాదె ఎన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత హరీష్ రావు మధ్య పంచాయతీ ఈనాటిది కాదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న ఆయన కవిత హరీష్ రావు పంచాయతీ ఇప్పటిది కాదు, నాకు తెలియదా 1999 2000లో ఏం జరిగిందో, కానీ మనం బయటకు మాట్లాడొద్దు, ఆ కుటుంబాన్ని అవమానపరచొద్దు. కవితకు హరీష్ రావుకు, కవితకు కేటీఆర్కు, కవితకు ఇతరులతో ఉన్న పంచాయతీలు వేరు. శోభవదిన అంటే కేసీఆర్ గారి భార్య సతీమణి జోక్యం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆమె నోరు తెరవాలే, కేసీఆర్ కుటుంబంలో మేము ఉన్నోళ్ళం, శోభవదిన పెడితే తిన్నవాళ్ళం అంటూ ఇన్నయ్య చెప్పుకొచ్చారు. దీంతో 1990లో అసలు ఏం జరిగింది అనేది సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. అసలు 1999లో ఏం జరిగింది, సో ఏం జరిగి ఉంటుంది